నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఈనాటి మన హెల్త్ జోన్ కార్యక్రమానికి కామినేని హాస్పిటల్లో ప్రముఖ స్పైన్ సర్జన్ డాక్టర్ సూర్యప్రకాష్ రావు గారు మనతో ఉన్నారు. వెన్నుపూస సమస్యలు ఏంటి, వాటిని నివారించుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అంశాలపై మనతో మాట్లాడడానికి డాక్టర్ గారు రెడీగా ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్, వెన్నుపూస సమస్య అనేది చాలా ఎక్కువగా వింటాము. అధిక శాతం మందిలో మనకి ఈ ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది. అసలు వెన్నుపూస సమస్య అంటే ఏంటి? అంటే మనకి వెన్నుపూస నిర్మాణం సాధారణంగా మనకి లోడ్ బేరింగ్కి మనకి అనువుగా ఉంటుందండి. అంటే సర్వైకల్ స్పైన్ అంటే మెడ దగ్గర పూసలు సన్నగాను, కింద కొద్దే కొలది కొంచెం పెద్దగాను ఉంటాయన్నమాట. ఈ యొక్క నార్మల్ వెయిట్ ట్రాన్స్మిషన్లో ఏజింగ్ ప్రాసెస్లో ఏమవుతుందంటే కొంత డిస్క్స్ అనేవి అరుగుదల ప్రారంభమవుతుంది. ఈ అరుగుదల సాధారణంగా మనకి ఈ మధ్య వయసులో ఏర్పడుతుంది. అట్లా ఏర్పడినప్పుడు యూజువల్గా ఆ అరుగుదల వల్ల కొన్ని సెకండరీ మార్పులు ఈ వెన్నుపూసలో ఏర్పడతాయి. అవి సాధారణంగా నొప్పులకి తదితర ప్రాబ్లంకి కారణమని చెప్పుకుంటూ ఉంటాం. కానీ సాధారణంగా కామనెస్ట్ కాజ్ ఫర్ బ్యాక్ పెయిన్ ఏంటంటే యూజువల్గా ఈ ఎముకల యొక్క పట్టుకోవడం అంటే స్ప్రెయిన్స్ కానీ స్ట్రెయిన్స్ కానీ ఇవి కామనెస్ట్ కాజ్ ఫర్ బ్యాక్ పెయిన్. సెకండ్గా ఏంటంటే డిస్కులు అరగడం వలన, వేరే ఎక్స్ట్రా మూమెంట్స్ వల్ల అంటే వెన్నుపూస ఒకదాని మీద ఒకటి జరగడం, ఇటువంటి కారణాల వల్ల నరాల మీద ఒత్తిళ్ళు అవి వచ్చి దాని మూలంగా బ్యాక్ పెయిన్ అనేది చాలా మందికి వస్తుంది. అయితే వెన్నుపూసలు ఒకదాని మీద ఒకటి జరగడము అన్నారు. అలాంటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయంటారు? అది ఎప్పుడు అంటే ఇప్పుడు మనకి నార్మల్గా ఆల్మోస్ట్ అరౌండ్ 90% ఆఫ్ పీపుల్లో ప్రాబ్లమ్స్ సాధారణంగా ఉండకపోవచ్చు. ఒక 10% ఆఫ్ పీపుల్లో ఒక్కొక్కసారి డిస్క్ డిజనరేషన్ ఎక్కువ అవడం వల్ల, డిస్క్ స్పేట్ హైట్ తగ్గడం వల్ల ఎముక కొంచెం ఎక్స్ట్రా మూమెంట్ వస్తుందన్నమాట. దాన్ని సటిల్ ఇన్స్టెబిలిటీస్ అంటాం. సాధారణంగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ ఇన్స్టెబిలిటీస్ కూడా సెటిల్ అయిపోతాయి. కానీ అన్నిసార్లు అట్లా సెటిల్ కావు. అటువంటప్పుడు అవి బ్యాక్ పెయిన్కి దోహదం చేస్తాయి. కానీ సాధారణంగా మాకు వచ్చే క్లినిక్లో ఉన్న పేషెంట్స్ మేము అనలైజ్ చేసి చూసినట్టయితే మెజారిటీ ఆఫ్ ది మంది జస్ట్ నడుము బెనకడము, జస్ట్ మజిల్ క్యాచ్ అవడం వల్లనో దానివల్లనే వస్తుంది బ్యాక్ పెయిన్. సో ఈ బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళని మనం ఎగ్జామిన్ చేసి అనలైజ్ చేసి ఏ కారణాల వల్ల ఈ బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి అన్నది అనలైజ్ చేయాలి. దీంట్లో ఏంటంటే ఇవి కొన్ని సింపుల్ రీజన్స్ మనం చెప్పినవి ఉంటాయి, కొన్ని కాంప్లికేటెడ్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఏదన్నా వెన్నెముక విరగడము, లేకపోతే ఏదన్నా వేరే ట్యూబర్క్లోసిస్ లాంటి ఇన్ఫెక్షన్ రావడము, లేకపోతే మనకి క్యాన్సర్ లాంటి వ్యాధి ఉండడం, ఇటువంటివి కొన్ని డేంజరస్ కండిషన్స్ కూడా ఉంటాయి. వాటిని మనం జనరల్గా రెడ్ ఫ్లాగ్స్ అంటాం. జనరల్గా మేము ఈ బ్యాక్ పెయిన్ పేషెంట్ని అసెస్ చేయడంలో ఫస్ట్ మేము చూసేది ఏంటంటే ఇటువంటి రెడ్ ఫ్లాగ్స్ ఏమన్నా ఉన్నాయా లేదా, అంటే ఈజ్ హీ సఫరింగ్ ఫ్రమ్ మోర్ సీరియస్ ఇల్నెస్, మోర్ సీరియస్ కండిషన్ లాంటిది ఉందో లేదో అవి ఐడెంటిఫై చేసుకుని అప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అటువంటి కండిషన్స్ ఏమన్నా మేము ఐడెంటిఫై చేయగలిగితే ఇమ్మీడియట్గా మేము ఎక్స్రేస్, ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్స్ అవన్నీ చేసి అతన్ని ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది అనమాట. కానీ మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద బ్యాక్ పెయిన్ ఈజ్ యూజువల్గా సెల్ఫ్ లిమిటింగ్గా ఉంటుందండి. అయితే ఈ రెడ్ ఫ్లాగ్స్ లక్షణాలు ఎలా ఉంటాయి? మీరు ముందు దాని మీద ఎగ్జామిన్ చేస్తా ఉన్నారు కదా. అంటే ఒకటండి, పేషెంట్ ఏమైనా ఐడెంటిఫై చేసుకోగలరా? పేషెంట్స్ అంటే మనము వాళ్ళని ఫస్ట్ హిస్టరీ టేకింగ్లో అడుగుతాము. ఇంట్లో కరెక్ట్ డెసిషన్ వెళ్ళకుండా డిలే చేసినట్టయితే పేషెంట్కి ప్రమాదం జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి బ్యాక్ పెయిన్ని మనం నిశ్చితంగా ఎగ్జామిన్ చేసి డీటెయిల్గా చూసుకుని ఇవి రెడ్ ఫ్లాగ్స్ లాంటివి నేను ఇందాక చెప్పినవి ఐడెంటిఫై చేసి అవి ఉన్నట్టయితే మనం ఈ ఎంఆర్ఐలు, సిటీస్, ఎక్స్రేస్ ఇవన్నీ చూసి అప్పుడు కరెక్ట్గా దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఎంఆర్ఐ, సిటీ స్కాన్స్ ఏ ప్రాబ్లమ్స్కి తీయాల్సి ఉంటుందంటారు? సాధారణంగా అండి ఎముకకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో, ఎముక యొక్క నిర్మాణం కానీ ఈ ఎముకలో ఏదైనా ఒక మార్పులు జరిగితే ఆ మార్పుల్ని కూలంకషంగా స్టడీ చేయడానికి కానీ మనము చేసేది ఏంటంటే సిటీ స్కాన్ అని చేస్తారు. అదే నరం పరంగా ఏదన్నా ప్రాబ్లం ఉందా, ఏదన్నా ఒక స్పైనల్ కార్డ్ మీద కంప్రెషన్ ఎంత ఉంది, లేదా నరం మీద ఎంత ఒత్తిడి ఉంది, ఒకవేళ డిస్క్ రప్చర్ అయ్యి నరం మీద ఎంత ఒత్తిడి క్రియేట్ చేస్తుంది, అవన్నీ అసెస్ చేయడానికి, లేదా నరాల్లో ఏదైనా ప్రాబ్లం పర్సే ఉందా, అంటే నరాల్లో ఏదైనా ఒక చిన్న కణితి లాంటిది ఏర్పడిందా, లేక నరాల్లో ఒకసారి సిగ్నల్ ఇంటెన్సిటీ చేంజెస్ అంటారు, కొన్ని మెడికల్ కండిషన్స్ కూడా ఉంటాయి, అటువంటివి ఏమైనా ఉన్నాయా. సో ఇవన్నీ అసెస్ చేయడానికి ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం. సాధారణంగా ఒక్క సిటీ స్కాను లేదా ఒక్క ఎంఆర్ఐ స్కాను సరిపోకపోవచ్చు. ఒక్కొక్కసారి రెండూ చేసి మనం అసెస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ రెండిటి చేసే ముందర మనం బేసిక్గా
వెన్నుపూస నిర్మాణ క్రమం ఎలా ఉంది చూడడానికి ఒక ప్లేన్ ఎక్స్రే తీయడం అయితే చాలా అవసరం. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. వరంగల్ నుంచి సునీత గారు. నమస్తే సునీత గారు. నమస్కారం అండి. హలో నమస్తే అండి. డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. నాకు 2 పెద్ద ఆపరేషన్లు అయినాయి సార్. పాపప్పుడు బాబప్పుడు బాబప్పుడు 2 సార్లు అయినాయండి. టీవీ వాల్యూమ్ తగ్గించి టీవీ చూడకుండా మాట్లాడండి. సరే. మీకు వెన్ను పూసకి ఆపరేషన్ అయిందా లేక వెన్నులో ఎనస్థీషియా ఇచ్చాక ఈ యూట్రస్ ఆపరేషన్ లాంటిది ఏమన్నా చేశారా? మాకు అట్లా కాదండి. ఫస్ట్ 2 పెద్ద ఆపరేషన్లు అయిన తర్వాత నాకు అప్పటి నుండి 1 ఇయర్ తర్వాత పాప పుట్టినాక 1 ఇయర్ కు స్టార్ట్ అయింది బ్యాక్ పెయిన్. అప్పటి నుండి ఇప్పుడు 4 ఇయర్స్ నుండి వస్తుంది. మొన్న 1 ఇయర్ బ్యాక్ బాగా అయిపోయింది నొప్పి బాగా అయిపోయి అసలు కాలు కూడా వచ్చింది. కాలు కూడా నొస్తుంది. పాదం పైనకి వచ్చింది. నా కాలు నడవనీయకపోవడం ఇట్లా అసలు నడుస్తా అంటే విపరీతమైన నొప్పి. అసలు నడవడం కూడా రాకపోయింది. ఏ కాలు? కుడికాలా ఎడమకాలా? ఇది ఎడమకాలు. ఎడమకాలు. ఇప్పుడు ఆ నొప్పి ఎలా ఉంది? ప్రస్తుత పరిస్థితి ఏంటమ్మా? అయితే ఎడమకాలకు వస్తే పోయింది అన్నట్టు. పోయిన సంవత్సరం వచ్చింది. వస్తే ఫిజియోథెరపీ అది చేయించమన్నాడు డాక్టర్ నాగేంద్ర బాబు చూసినాం. ఓకే. చూస్తే ఫిజియోథెరపీ చేయించుకోమమ్మా అన్నారు. తర్వాత తగ్గిందండి? ఫిజియోథెరపీ చేయించుకున్న తర్వాత డైలీ 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తే తగ్గింది. మంచిది. మళ్ళీ మధ్యన మళ్ళీ వస్తుంది కదా, మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తుంటే కడుపులో నొప్పి లేస్తుంది. అంటే ఒకటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల కడుపు నొప్పి లాంటి ప్రాబ్లమ్స్ రాకూడదండి. అటువంటివి ఏమైనా వచ్చినట్టయితే మీరు ఎక్సర్సైజ్ సమంగా చేస్తున్నట్టు కాదు అని అర్థము. ఒకసారి మీరు మళ్ళీ మీ ఫిజియోథెరపిస్ట్ని మళ్ళీ సంప్రదించాల్సి ఉంటుంది. రెండో విషయం ఏంటంటే అప్పుడు మీకు ఈ ఎగ్జామినేషన్ చేసి చెక్ చేసినప్పుడు మీకు ఎక్స్రేలు కానీ ఎంఆర్ఐ స్కాన్లు కానీ ఏమన్నా తీసారా లేక ఊరికే? ఇప్పుడు యూజువల్గా ఫస్ట్ టైం వచ్చిన ప్రాబ్లంకి ఎంఆర్ఐ అవసరం లేదండి. ఎక్స్రే ద్వారా మనం చూసి దానికి ట్రీట్మెంట్ డెసిషన్స్ చాలామంది తీసుకుంటారు. ఒకవేళ సెకండ్ టైం కూడా మీకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఈసారి ఎంఆర్ఐ స్కాన్ తీసి చూసుకుని లోపల ఏమి నరం మీద ఒత్తిడి ఉందా లేదా అన్నది ఒకసారి నిర్ధారించుకుంటే దాన్ని బట్టి మీకు ఫర్దర్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చమ్మా. అయితే ఇప్పుడు మరి ఎలాంటి డాక్టర్? నాకు కడుపులో కూడా వస్తుంది బాగా. ఇప్పుడు కడుపులో నొప్పి అన్నది వెన్నుపూసకి సాధారణంగా సంబంధించిన కండిషన్ కాదండి. ఒకసారి మీరు సర్జన్ని కానీ ఫిజిషియన్ని కానీ సంప్రదించి ఫస్ట్ మీ కడుపులో నొప్పికి ప్రాబ్లమ్స్ చూసుకోండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీళ్ళు చాలామంది పెయిన్ కిల్లింగ్ ట్యాబ్లెట్స్ ఎక్కువగా వేసేసుకుంటారు. మనకి ఈ వైద్యం చేస్తున్నప్పుడు పెయిన్ కిల్లర్స్ ఇస్తే వేసుకుంటారు. దానివల్ల గ్యాస్ట్రైటిస్, కడుపులో అల్సర్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చి కడుపు నొప్పి కూడా